విజయవాడ వరద బాధితులకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ₹1,00,00,000 విరాళం ఇచ్చారు. గుంటూరు జిల్లా నవలూరు గ్రామంలో ఇంటర్నేషనల్ క్రికెట్ క్రీడా మైదానంలో జరిగిన క్రికెట్ అఫెక్స్ కౌన్సిల్ మొదటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. రాజధాని ప్రాంతమైన ఈ క్రికెట్ స్టేడియంను చూస్తే ఎంతో బాధగా ఉందని అన్నారు. ఈ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా తయారు చేయడానికి చపాక్ స్టేడియం కన్సల్టెన్సీ సలహాలు సూచనలు తీసుకోవడం జరిగిందని అన్నారు. క్రికెట్ అసోసియేషన్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మొదటి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. గత స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ లో విజయవాడ వరద బాధితులకు ₹1,00,00,000 అనౌన్స్ చేసి మొదటి డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ ఎపెక్స్ కౌన్సిల్ లో అమరావతి రాజధాని ప్రాంతంలో మంగళగిరి స్టేడియం దీన్ని చూస్తే చాలా బాధగా ఉంది. తప్పకుండా ఒక మంచి ఇంటర్నేషనల్ స్టేడియం తీసుకురావాలని కొన్ని సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మెడ్రాస్ నుంచి కూడా కన్సల్టెంట్స్ వచ్చారు. వాళ్ళు చేపక్ స్టేడియం చేసిన కన్సల్టెంట్స్తో దీన్ని ఇంప్రూవ్ చేసే విధంగా అకాడమీలు, స్టేడియంలు, కొత్తగా రాబోయే వైజాగ్ స్టేడియము, వాళ్ళు ఉన్న కడప స్టేడియంని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలో ఇవన్నీ కూడా ఎపెక్స్ కౌన్సిల్లో మాట్లాడుకుని త్వరలో